హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పుదీనా రైస్ చేయాలనుకుంటున్నాను. సో పుదీనా అంటే చాలా మందికి నచ్చకపోవచ్చు, కానీ పుదీనా వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, అందరికి తెలిసిన విషయమే కదా. ఇంకోటి ఏంటంటే పుదీనా వల్ల మనకి మంచి ఆకలి కూడా అవుతుంది. మంత్లో 2 times అలా తెచ్చుకోవడానికి ట్రై చేయండి. పుదీనా రైస్ కానీ పుదీనా పచ్చళ్ళు కానీ తినడానికి ట్రై చేయండి. నేనైతే మరి మిగిలిపోయిన అన్నంతో, అంటే మన ఇంట్లో మిగిలిపోయిన అన్నం కూడా ఉంటుంది కదా, సో అలా మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఫ్రెష్గా రైస్ వండి పెట్టుకున్నాను. నేను ఎలా చేయాలో చూపిస్తాను, ఓకేనా. ఫస్ట్ మిక్సీలోకి పెద్ద సైజు పుదీనా కట్ట తీసుకొని మంచిగా నీట్గా ఒలిచి పెట్టుకోండి ఇలా. ఓకే, ఇలా ఈ పుదీనా మొత్తం ఇందులో మిక్సీ జార్లో వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర కూడా వేస్తున్నాను. ఓకే, సాల్ట్ కూడా వేసుకోండి. లైట్గా వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా మంచిగా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ చేసుకుందాం. ఓకే, చూడండి, ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. పేస్ట్ ఇలా మెత్తగా ఉండాలి, మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక ఉన్నా ఓకే అండి. మనకి కడాయి పెట్టుకొని కడాయిలో ఒక 3 పావుల నూనె వేసుకోండి. రైస్కి సరిపడా ఆయిల్ వేసుకోండి. మరీ ఎక్కువ కూడా వేసుకోకండి, ఆయిల్ అయిపోతుంది రైస్. ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర అన్నీ వేసేసుకోవాలి ఒక్కొక్కటి. ఆయిల్ మంచిగా హీట్ అయింది కదా, ఇప్పుడు ఆవాలు, జీలకర్ర వేసేసుకోండి. కరివేపాకు, పచ్చి శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోండి. ఇలా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. తినేటప్పుడు ఈ శనగపప్పు, మినపప్పు మంచిగా తగులుతుందండి, మనకి మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఓకే, సో మీరైతే ఆప్షనల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు, కానీ ఉంటేనే చాలా బాగుంటుందండి. మంచిగా ఫ్రై అయ్యేటప్పుడే మనం లైట్గా పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం ముందే మిక్సీ చేసుకున్నాం కదా, ఈ పేస్ట్ని తాలింపులో వేసేస్తున్నాను. చూడండి, ఇలా పచ్చివాసన అంతా పోయేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. అడుగంటకుండా చేసుకోండి, మాడిపోతే మళ్ళీ బాగుండదండి, అందుకనే మాడకుండా చూసుకోండి. ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి కూడా వేస్తున్నాను. చూడండి, ఓకే. ధనియాల పొడి వేస్తే ఏంటంటే కొంచెం మసాలా ఫ్లేవర్ తగులుతుంటుంది మనకి, సో దానివల్ల ఇంకా మంచిగా అనిపిస్తుంది అనమాట తింటుంటే. మనం ఇందులోనే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, ఇంకా కారము అవన్నీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు, అందుకే నేను ఉట్టి ధనియాల పొడి ఒకటి యాడ్ చేశాను. చూడండి, ఆయిల్ మంచిగా పైకి వస్తుంది కదా కొంచెం కొంచెము. ఇప్పుడు మనం నెమ్మదిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ యాడ్ చేసేసుకుందాం. చూడండి, రైస్ ఇట్లా ముందే పొలు చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్లోగా రైస్ కూడా యాడ్ చేద్దాం. మనం రైస్ మొత్తం వేసేసుకుందాం, స్లోగా మిక్స్ చేసుకోండి. ఈ పుదీనా ఏంటంటే మంచిదండి హెల్త్కి, తప్పకుండా మీరు కూడా చేసుకోండి, మంచిగా ఆకలి అవుతుంది. ఇంకా చూడండి, మొత్తం ఇలా రైస్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందాకలా కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోండి టేస్ట్కి తగ్గట్టు. మంచిగా మిక్స్ చేసుకోండి, ఉప్పు అంతా కలిసేలాగా. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయిపోయింది కదా. ఒకసారి ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూద్దాము. సాల్ట్ సరిపోయిందో లేదో. సూపర్, మంచిగా సరిపోయిందండి, పర్ఫెక్ట్గా.
మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. పిల్లలకైతే లంచ్ బాక్స్లో పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఎక్కువ స్పైసీగా లేదు కదా, పిల్లలు ఇష్టంగా తింటారు. దీంట్లోకి కాంబినేషన్ అయితే పెరుగు రైతా వేసుకోండి, సైడ్కి ఒక లెమన్ కూడా పెట్టుకోండి, ఒక ఆనియన్ కూడా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరి ఎన్నో వీడియోస్ కోసం నన్ను బాగా ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.